72 అవర్స్ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగు డబ్బింగ్ తో స్ట్రీమింగ్ అవుతుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ కామెడీ జానర్ లో వచ్చిన మూవీ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. నేను ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు అసలు ఈ మూవీ గురించి అసలు ఐడియానే లేదు. ఎలా ఉంటుందో వర్తా కాదా అని కూడా ఆలోచించలేదు. జస్ట్ రన్ టైం తక్కువగా ఉంది, ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోద్ది కదా అని క్యాజువల్ గా స్టార్ట్ చేశా. కానీ మూవీ కంప్లీట్ అయ్యాక మాత్రం ఎంత ఎంటర్టైన్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ప్లెజెంట్ సర్ప్రైజ్ అనిపించింది. కానీ ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ మాత్రం కాదు. ఎందుకంటే మూవీలో అడల్ట్ జోక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యామిలీతో కలిసి చూడడానికి అయితే రికమెండ్ చేయను. అలానే ఇంగ్లీష్ కన్నా తెలుగు డబ్బింగ్ లో ట్రై చేయండి. డబ్బింగ్ మాత్రం చాలా నేచురల్ గా ఉంది. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, జో అనే ఒక వ్యక్తి జెన్సీ అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్ కోసం ఒక బ్యాచులర్ పార్టీ గ్రూప్ చాట్ లో యాక్సిడెంటల్ గా యాడ్ అవుతాడు. అనుకున్న కొన్ని పరిస్థితుల వల్ల బ్యాచులర్స్ తో కలిసి మైమీ ట్రిప్ కి వెళ్లాల్సి వస్తుంది. ఇంకా అక్కడ ఉన్న 3 days లో జో అండ్ తన బ్యాచులర్ ఫ్రెండ్స్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఫన్నీగా చూపించడం ఈ మూవీ యొక్క మెయిన్ స్టోరీ. మూవీ స్టార్టింగ్ కొంచెం ఏంట్రా ఇది అనే ఫీలింగ్ రావచ్చు. కానీ వన్స్ మైమీ ట్రిప్ స్టార్ట్ అయ్యాక మూవీ కంప్లీట్ గా ఎంటర్టైనింగ్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి కామెడీ గ్రాఫ్ అనేది కంటిన్యూస్ గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సిచ్యువేషన్ కామెడీ అండ్ పంచ్ డైలాగ్స్ కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫోర్స్డ్ జోక్స్ లా అనిపించవు. చాలా సీన్స్ లో ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేస్తాయి. మెయిన్ లీడ్స్ మధ్య కెమిస్ట్రీ కూడా నేచురల్ గా ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఆడియన్స్ చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోతారు. మూవీ మొత్తం ఒక సింగిల్ ఇష్యూ మీద కాకుండా ప్రతి కొన్ని నిమిషాలకి ఒక కొత్త ప్రాబ్లంలో ఇరుక్కుంటూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి చేసే అటెంప్ట్స్, మధ్యలో వచ్చే మిస్అండర్స్టాండింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కలిసి మూవీని ఫుల్ ఎనర్జెటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా మార్చేస్తాయి. దీనివల్ల మూవీ ఎక్కడ బోర్ అనిపించకుండా సింపుల్ గా ఒక పర్ఫెక్ట్ ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటుంది. కామెడీ మధ్యలో కొన్ని రిలేషన్షిప్ డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. అవి ఓవర్ ఎమోషనల్ గా కాకుండా రియలిస్టిక్ గా ఉంటాయి. క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్స్ కూడా నీట్ గా బ్యాలెన్స్ చేశారు. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే కామెడీని కంటిన్యూ చేస్తూనే కొంచెం ఎమోషనల్ టచ్ తో మూవీని క్లోజ్ చేశారు. ఆ ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్ మీద ఫోర్స్ఫుల్ గా కాకుండా సింపుల్ అండ్ నీట్ వేలో ప్రెజెంట్ చేశారు. అదే క్లైమాక్స్ సాటిస్ఫైయింగ్ ఫీలింగ్ అనేది ఇస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే జో క్యారెక్టర్ గా చేసిన యాక్టివ్ పెర్ఫార్మెన్స్ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తన ఎక్స్ప్రెషన్స్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ అన్ని చాలా ఎక్సలెంట్ గా పెర్ఫార్మ్ చేశారు. సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ ని బాగా హ్యాండిల్ చేశారు. టెక్నికల్ సైడ్ లో సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంటుంది. మైమీ లొకేషన్స్ ని కలర్ఫుల్ గా క్యాప్చర్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల కామెడీ సీన్స్ ఇంకా బాగా ఎలివేట్ చేసింది. డైరెక్టర్ టేకింగ్ గురించి చెప్పాలంటే, స్టోరీ చాలా సింపుల్ గా ఉన్నా కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా ఎంటర్టైనింగ్ గా డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే లో ఎక్కడ అన్నెసెసరీ లేకుండా కామెడీని మాత్రం మెయింటైన్ చేస్తూ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ని లాస్ట్ వరకు హోల్డ్ చేశారు. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ గురించి చెప్పాలంటే 72 అవర్స్ మూవీ బెస్ట్ కామెడీ ఎంటర్టైనర్స్ లో ఇది ఒకటి. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా స్టార్ట్ చేసి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో ఎండ్ అయిన మూవీ ఇది. రన్ టైం కూడా జస్ట్ 1 hour 45 minutes కాబట్టి వీకెండ్ లో ఫ్రెండ్స్ తో లేదా సింగిల్ గా చూడడానికి ట్రై చేయండి. బాగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీని చూస్తే. ఫ్యామిలీతో కలిసి మాత్రం అస్సలు చూడొద్దు. అడల్ట్ కామెడీ ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినీ మ్యాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.